హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు విద్యానా ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇద్దామనుకుంటున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కోర్స్ అండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో బేసిక్ లెవెల్ నుంచి తర్వాత మీ అంతట మీరే ఓన్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలిగేలాగా నేను ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేద్దామనుకుంటున్నాను. ఫస్ట్ ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గురించి చెప్పబోయే ముందు నా గురించి ఒక 2 ముక్కల్లో చెప్తానండి. నేను చాలా మందిలాగా టైర్ 3 కాలేజ్‌లో చదువుకున్న అమ్మాయినే. నా ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి అమెజాన్. నేను అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను. నెక్స్ట్ నా ప్రెజెంట్ కంపెనీ గూగుల్. గూగుల్‌లో నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని ఇప్పుడు. చాలా మందికి అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి డ్రీమ్ కంపెనీస్. కానీ టైర్ 3 కాలేజెస్‌లో ఉన్న వాళ్ళకి ఈ అమెజాన్, గూగుల్ ఇలాంటివి అసలు టైర్ 3 కాలేజెస్ వాళ్ళకి కష్టం అనే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ నిజానికి ఇక్కడ కష్టం ఏంటంటే, ఇక్కడ ఆపర్చునిటీ రావటం కష్టం. కాకపోతే ఇప్పుడు రిఫరల్స్ ద్వారా ఈ ఆపర్చునిటీ రావడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే నేను రిఫర్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 90% మందికి ఈవెన్ అందులో టైర్ 3 కాలేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 90% మందికి రిక్రూటర్ వాళ్ళని రివ్యూ చేశారు. కొంతమందికి ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ అయినియి. సో, మీరు లింక్డ్ఇన్‌లో ఎవరినైనా రీచ్ ఔట్ అయ్యి, రిఫరల్స్ అడిగి దాని ద్వారా మీకు ఆపర్చునిటీ రావటం ఈజీయే. కానీ మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఈ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్‌లో మోస్ట్‌లీ అడిగేది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. వాళ్ళు మోస్ట్‌లీ షార్ట్ లిస్ట్ చేసేది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, మీ కోడింగ్ ప్రొఫైల్స్ చూసి, మీరు ఎంత బాగా చేస్తున్నారు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అని. దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కూడా మోస్ట్‌లీ టెక్నికల్ రౌండ్సే ఉంటాయండి. అక్కడ ఇప్పుడు గూగుల్‌లో అయితే ఈవెన్ అమెజాన్‌లో కూడా అంతే. ఆల్మోస్ట్ నాకు జరిగిన ఇంటర్వ్యూస్ టెక్నికల్ రౌండ్స్ అన్నీ ఓన్లీ కోడింగ్. ప్యూర్ కోడింగ్. అండ్ అండ్ తర్వాత ఒక 1 హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఇది జనరల్‌గా ఈ మైన్ కంపెనీస్‌లో ఉండే ప్యాటర్న్ ఇదండి. ఎవరైనా ఈ కంపెనీస్‌లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే, వాళ్ళకి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఖచ్చితంగా రావాలి. నేను ఇందాకటి నుండి అస్తమాను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటున్నాను కదా! అసలు ప్రోగ్రామింగ్‌కి, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబో ఉంది. దానికి మీరు ఈ వర్క్ చేయాలి అని చెప్పడానికి మనం ఏం చేయాలో చెప్పాలి. అలానే దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో కూడా చెప్పాలి. అప్పుడే అది చేయగలుగుతుంది. దాన్నే మనం ప్రోగ్రామింగ్ అంటారు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామింగ్‌కి ఒక కోడ్ రాస్తాము. అందులో ప్రతి ఇన్‌స్ట్రక్షన్ డీటెయిల్డ్‌గా రాయాలి. దాన్ని కోడ్ అంటాము. ఈ కోడ్‌ని రాయటాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. ప్రోగ్రామ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే, దానిలో మనం మెయిన్ ఫోకస్ ఎఫిషియన్సీ మీద ఉంటది. అది టైమ్ ఎఫిషియన్సీ, స్పేస్ ఎఫిషియన్సీ. అది అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో అది తక్కువ టైంలో ఎక్కువ ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలానే తక్కువ స్పేస్ తీసుకోవాలి. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో మెయిన్ ఫోకస్ ఎఫిషియన్సీ. ప్రోగ్రామింగ్‌లో జనరల్‌గా ఇప్పుడు మనం వెబ్‌సైట్స్ తయారు చేసినా, యాప్స్ తయారు చేసినా, ఇప్పుడు మనం రాసే కోడ్‌ని ప్రోగ్రామింగ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్‌లో ఒకవేళ మీరు అంతే ఎఫిషియెంట్‌గా చేయగలిగారు అంటే, ఆ యాప్ చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతది. చాలా తక్కువ స్పేస్. దాన్ని ఎఫిషియెంట్ అంటాం. సో, అందుకనే ఈ మైన్ కంపెనీస్ అన్నీ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ టాలెంటెడ్ పర్సన్స్‌నే తీసుకోవాలనుకుంటారు. అదండి ప్రోగ్రామింగ్‌కి డిఫరెన్స్. ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే దానికి కోడ్ రాయాలి. ఈ కోడ్ రాయడానికి చాలా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్, గోలాంగ్, పీహెచ్‌పీ ఇంకా ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ నేను మెయిన్‌గా ఇవి ఈ ప్లేలిస్ట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేది సి ప్లస్ ప్లస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. సి ప్లస్ ప్లస్ ఎందుకు అంటే ఇది కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్ జావాతో కంపేర్ చేసుకున్నా, పైథాన్‌తో కంపేర్ చేసుకున్నా సి ప్లస్ ప్లస్ కొంచెం ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, అందుకని కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌కి చాలామంది సి ప్లస్ ప్లస్‌నే ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఇది రాయటానికి కూడా ఈజీ. ఆల్మోస్ట్ అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతా లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఈజీయే. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ప్లస్ వచ్చిన వాళ్ళకి జావా ఈజీగానే నేర్చుకోవచ్చు. కాకపోతే జావాలో కొంచెం సిన్ ప్రతిదానికి అంటే కొంచెం ఎక్కువ రాయాల్సుంటుంది. సి ప్లస్ ప్లస్‌లో తక్కువ తక్కువుంటుంది.
మనం రాసేది. నెక్స్ట్ ఎస్‌టిఎల్ అంటే స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. నేను దీని గురించి తర్వాత చెప్తాను. కాకపోతే ఇదేంటంటే సి ప్లస్ ప్లస్‌లో ఆల్రెడీ బిల్ట్ ఇన్‌గా కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి చాలా ఎఫిషియెంట్ మెథడ్స్. సో, అవి మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ మెథడ్స్‌ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత చాలామంది సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు ఫస్ట్. సో, వాళ్ళకి సి ప్లస్ ప్లస్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే సి ప్లస్ ప్లస్ ఆల్మోస్ట్ చాలా వరకు సిమిలారిటీస్ ఉంటాయి. అందుకని నేను సి ప్లస్ ప్లస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నేను చెప్పాను గదా! నేను ఈ ప్లే లిస్ట్‌లో మొత్తం బిగినర్ లెవెల్ నుంచి మీ అంతట మీరే ఓన్‌గా సాల్వ్ చేయగలిగేలాగా ఈ ప్లే లిస్ట్ క్రియేట్ చేస్తా అని. మెయిన్ మనం బిగినర్స్ లెవెల్ నుంచి చెప్తున్నాం కాబట్టి, ఫస్ట్ నేను సింటాక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సి ప్లస్ ప్లస్‌లో బేసిక్ సింటాక్స్. తర్వాత డేటా స్ట్రక్చర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అల్గారిథమ్స్. సో, ఈ 3 మీరు నేర్చుకున్నట్లయితే, ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరే ఓన్‌గా చేయగలుగుతారు. ఆ తర్వాత కావాల్సిందల్లా ఓన్లీ ప్రాక్టీస్. మీరెంత ప్రాక్టీస్ చేసి ఎన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ సాల్వ్ చేయగలిగితే, మీకు ఈ మైన్ కంపెనీస్‌లో ఫ్యూచర్‌లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంత రెడీగా ఉంటారు మీరు. సో, ఈ వీడియోస్ అన్నీ నేను ఏ రోజు పెట్టింది ఆ రోజే చూడాలి అనుకుంటే, ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో లైక్ చేయండి. థాంక్ యూ.